హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళ మనకి సండే. సో సండే స్పెషల్ గారెలు విత్ చికెన్ గ్రేవీ అండి. సో నేను ముందుగా గారెలకి ఇలా ఉద్ది బేడలు ముందుగా నైటే నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఎందుకు ముందుగా నానబెట్టుకున్నాను అంటే అవి మెత్తగా రావాలి అంటే బాగా ముందే ఒకరోజు నానబెట్టుకోవాలి. సో అలా లేదు అనుకుంటే 6 to 7 అవర్స్ అయినా మీరు అలా నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఓవర్ నైట్ పెట్టుకున్నాను. సో ఇలా 2 కప్పులు ఉద్ది బేడలు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఆ వాష్ చేసిన వాటర్ మీరేమీ పడేయనక్కర్లేదు. సో అవి మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఏవైనా యూస్ చేయొచ్చు. సో మొక్కలు అనేవి బాగా వస్తాయి. సో ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ బాగా నానిన ఉద్ది బేడల్ని ఇలా మిక్సీ కొట్టుకోవాలి. సో ఇలా మిక్సీ కొట్టుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయకండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ యూస్ చేసామంటే అది మరీ వాటరీగా అయిపోతుంది. సో లైట్గా మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా మనము కలుపుతూ మిక్సీ అనేది పట్టుకోవాలి. లేదు అంటే మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోయింది అంటే కూడా గారెలు అనేవి రావు. సో మనకి చాలా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చే విధంగా మనము గారెలు అనేవి చేసుకోవాలి. సో అలా మిక్సీ కొట్టుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా పెప్పర్, కొద్దిగా కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ అండ్ అల్లం అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో నేనైతే అలా యూజ్ చేసుకోలేదు. జస్ట్ పెప్పర్ వేసాను అండ్ కర్రీ లీవ్స్ అనేది కొద్దిగా వేసుకున్నాను. సో ఇలా బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. సో ఎందుకు అరగంట పక్కన పెట్టుకున్నాను అంటే గారెలు అనేవి బాగా వస్తాయన్నమాట. సో అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే గారెలు బాగా వస్తాయి. సో నేను అదే విధంగా పెట్టుకున్నాను. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బాగా పిండిని అనేది కలుపుకోవాలి. అందులో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ బేకింగ్ సోడా. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక బాండల్ పెట్టుకోవాలి. సో బాండల్ పెట్టుకున్నాక అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి. సో తక్కువ మనము ఆయిల్ వేసుకోకూడదండి. సో తక్కువ ఆయిల్ వేసుకున్నామంటే అది నూనెలో అనేది పొంగదనమాట. సో ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే బాగా పొంగుతాయి గారెలు అనేది. సో అందుకే ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడానికి రెడీ చేసుకున్నాక మనం గారెలు అనేది వేసుకుందాం. సో గారెలు బాగా రౌండ్గా షేప్ అనేది రావాలి. సో అలా రౌండ్గా వస్తేనే గారెలు అనేది చూడడానికి చాలా బాగుంటాయి. సో రౌండ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ అనేది కూడా పెట్టుకోవాలి. చూసేకి బాగుంటుంది. సో ఇలా గారెలు అనేది వేస్తూ ఉండాలి. చూసారుగా ఇలా పొంగుతూ ఉండాలండి గారెలు. అలా పొంగుతూ ఉంటేనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనేది వస్తాయి. సో ఇలా వేసుకున్న తర్వాత అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి చెప్పండి. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా బ్రౌనిష్గా రావాలి గారెలు అనేది. సో వచ్చాక పక్కకి పెట్టుకోవాలి. సో ఇందుకు చికెన్ కూడా పక్కన అవుతుందండి. చికెన్ గ్రేవీ కూడా అవుతుంది. సో చికెన్ రెసిపీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ప్రజెంట్ గారెలు అయితే చూపించాను. సో చికెన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూడండి చాలా బ్రౌన్గా కలర్గా వచ్చాయి గారెలు. షేప్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకా కొన్ని గారెలు వేస్తున్నాను. చూసారుగా షేప్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇందుకు మనము చికెన్ అనేది గ్రేవీ రెడీ అయిపోయింది. చికెన్ కూడా వేసుకొని టేస్ట్ చేసేద్దాం.
సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. సో బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.